రాజుగారి దగ్గర పనిచేస్తున్న ఓ పని మనిషి ఒకరోజు రాజభవనంలో పనికెళ్ళేటప్పుడు తన 7 ఏళ్ల కొడుకును కూడా తనతో పాటు తీసుకెళ్తుంది. అమ్మ రాజుగారి గది ఊడుస్తుంటే కొడుకు చేతికో వజ్రం దొరుకుతుంది. తల్లిగా చూపిస్తే ఇది వజ్రమని చెప్తే ఎక్కడెళ్ళి రాజుగారికి చెప్పేస్తాడేమోనని ఇదేదో గాజుముక్కలా ఉందిరా అంటూ కిటికీలో నుంచి బయటకు విసిరేస్తుంది. పనయ్యాక వెళ్ళి ఆ వజ్రాన్ని తీసుకుని అది అమ్మడానికి ఒక బంగారు నగల కొట్టుకెళ్ళి చూపిస్తుంది. కొట్టువాడికి దురాశ కలిగి ఇది వజ్రం కాదు గాజుముక్క అంటూ దాని రోడ్డు మీదకి విసిరేస్తాడు. పని మనిషి అది నమ్మి నిజమే కాబోలు అని అనుకుంటూ నిరాశతో వెళ్ళిపోతుంది. తర్వాత బంగారు కొట్టువాడెళ్ళి ఆ వజ్రాన్ని తీసుకుని ఓ వజ్ర వ్యాపారి దగ్గరికెళ్ళి ఇది కొంటావా అని చూపిస్తాడు. వజ్ర వ్యాపారి అది చూసి ఇది బాగా ఖరీదైన వజ్రంలా ఉంది, దీన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలి అని ఇది వజ్రమని ఎవరు చెప్పారు, ఉట్టి గాజుముక్క అంటూ దాన్ని రోడ్డుపైకి విసిరేస్తాడు. ఆ వజ్రం కాస్త విరిగి ముక్కలవుతుంది. అదేంటి 2 సార్లు విసిరినా పగలలేదు, మరిప్పుడెలా పగిలింది? చెప్తాను. ముందుగా ఈ కథలో మనం 2 నీతులు నేర్చుకోవాలి. 1, పని మనిషి నిజాయితీగా ఉంటే కొడుక్కి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండేదే కాదు. దొరికిన వజ్రం రాజుగారికి తిరిగిస్తే ఎంతో కొంత బహుమతైనా పొందేది, కొడుకు కూడా నిజాయితీదారులు నడుచుకోవాలి అనే పాఠమూ నేర్చుకునేవాడు. 2, 2 సార్లు పగలని వజ్రము 3ఓసారి ఎందుకు పగిలిందో తెలుసా? పని మనిషికి బంగారు కొట్టువాడు, బంగారు కొట్టువాడికి వజ్ర వ్యాపారి ఇది నిజమైన వజ్రం కాదు కేవలం గాజుముక్క అని చెప్తే దాని విలువ తెలియక నిజమేమోనని వదిలేశారు. కాని వజ్ర వ్యాపారి అది నిజమైన వజ్రమని తెలిసి కూడా రోడ్డు మీద విసిరేశాడు. విలువ తెలిసిన తర్వాత కూడా విస్మరిస్తే మనసు విరిగి పగిలిపోదా చెప్పు? కాలేజీలో మా టీం బాస్కెట్బాల్ ట్రాఫీ గెలిచిందన్నా అని తమ్ముడొచ్చి నీకు ఆనందంతో చెప్తే నువ్వు పెద్దగా పట్టించుకోలేదు. నా వాళ్లకే నా విలువ లేదు అని వాడి మనసు కూడా ఆ వజ్రంలో ముక్కలై ఉండొచ్చు కదా. మన విలువ బయటి వాళ్ళు గుర్తించుకున్నా పర్వాలేదు, ఇంటివాళ్లు పట్టించుకోకుంటేనే బాధాకరం. శబాష్ అని ఒక్క పదం చాలరా ఇంకో 100 అడుగులు ముందుకెళ్లే ధైర్యాన్ని ఇస్తుంది. షమక్, మీ బాస్కెట్బాల్ టీం ట్రాఫీ కొట్టినందుకు కంగ్రాచులేషన్స్ రా. నువ్వు ఎప్పుడు ఇట్లానే గెలవాలరా. సరేనయ్యా.